శుభ సాయంత్రం. ఈరోజు మన శ్రీ విద్యా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులచే 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశం అనేది పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం 9వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. పాఠశాలలో విద్యని అర్థిస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులచే విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళు చెప్పినటువంటి సలహాలని, సూచనలని, పాఠ్యాంశాలలో ఉన్నటువంటి అంశాలను, సహపాఠ్య అంశాలతో సహా అన్నీ వాళ్ళ జీవితంలో అలవర్చుకొని ముందుకు సాగాలిగా కోరుతున్నాం. అయితే 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించి మీ తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి, మీకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు పాఠశాల నుంచి బయటికి వెళ్తున్నారు. ఇక అంటే సమాజ పోకడ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక 2 ఉదాహరణలు చెప్పాలి. ఒకటి పిల్లి, 2 కోతి. ఒక కోతి తన పిల్లల్ని ఎలా చూస్తుంది, పిల్లి తన పిల్లల్ని ఎలా చూస్తుంది అనేది అర్థం చేసుకోండి ఒక్క 2 నిమిషాలు. ఒక పిల్లి, ఒక కోతి. కోతికి ఒక పిల్ల ఉంది, ఆ పిల్లికి ఒక పిల్ల ఉంది. అవి 2 చక్కగా హాయిగా ఆనందంగా ప్రతిరోజు ఆ ఊర్లో, ఆ ఇంట్లో ఆనందంగా ఉంటున్నాయి. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ ఇంటికి అగ్ని తగిలింది, అంటే నిప్పు రాసుకుంది. ఆ ఇల్లంతా కాలిపోయింది. అక్కడే ఉన్నటువంటి పిల్లని ఆ తల్లి పిల్లి ఆ మంటల్లో నుంచి ఎలా కాపాడుకుంటుంది అంటే, ఆ సందర్భంలో నోట కరుచుకొని తన బిడ్డను తీసుకొని సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా కోతి ఉంది, కోతి పిల్ల ఉంది. అదే ఇంటి దగ్గర చెట్టు మీద ఉన్నటువంటి ఆ కోతి పిల్ల కూడా ఆ నిప్పు తగిలింది. ఆ సందర్భంలో కోతి తన పిల్లని ఎలా కాపాడుకుంది అంటే చెప్పింది, నాన్న మనం ఉన్నటువంటి ప్రదేశానికి అగ్ని రాచుకుంది, జాగ్రత్తగా ఉండకపోతే ఇద్దరం ఈ అగ్నికి ఆహుతవుతాం కనుక నేను నిన్ను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళాలి అంటే నీవు నన్ను గట్టిగా పట్టుకొని ఉంటే తప్ప మన ఇద్దరం బ్రతకలేము, నువ్వు ముఖ్యంగా బ్రతకలేవు అని చెప్తూ ఇప్పుడు ఆ కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటాం. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకు, ఆ అగ్నిలో నుంచి మొత్తానికి అయితే బయటికి తీసుకొచ్చింది కోతి పిల్లని కలుపుకొని. ఆ వచ్చే తరుణంలో ఒకటి గమనించారా? అగ్ని రాజుకున్నటువంటి సందర్భంలో పిల్లి తన పిల్లని నోట కరుచుకొని తీసుకెళ్లి జాగ్రత్తగా సురక్షితమైన ప్రదేశంలో పెట్టుకొని చూసుకుంటుంది. అదే కోతి తన పిల్లని పట్టుకో, నువ్వే విడిచావా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పి. ఇక్కడ మన నీతి ఏంటంటే, పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి ఉపాధ్యాయులు అందరి వరకు మీ మీద జాగ్రత్త తీసుకుంటూ